Welcome to the future of coding. Let's build and grow together. మీరు చూస్తున్నారు కోడ్ విత్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో పైథాన్ యొక్క రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాము. అండ్ పైథాన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి ఫ్రమ్ బిగినింగ్ టు అడ్వాన్స్డ్ లెవెల్ యాజ్ ఏ ఫుల్ స్టాక్ కానీ మిషన్ లెర్నింగ్కి వీటన్నిటికి ఎలా నేర్చుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పైథాన్ బేసిక్స్ చూద్దాం. బేసిక్స్లో ఏం నేర్చుకోవాలని ఫస్ట్ వచ్చేసి మనం ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్ అంటే మనం నేర్చుకోవాల్సింది ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు, లైక్ గుడో వ్యాన్ రోసన్ కనిపెట్టాడు 1991లో. అండ్ పైథాన్ దేనికి ఫేమస్, లైక్ ఏఎంఎల్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్కి వీటికి ఫేమస్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్కి ఎలా కొన్ని తెలుసుకోవాలి. అండ్ మనం పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఎలా సెటప్ చేయాలో చూసుకోవాలి. ఎన్వైరన్మెంటల్ ఇక్కడ మనకి ఐడియల్లీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, జుపిటర్ నోట్బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ అనకొండా ప్రాంప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ పైచామ్ కానీ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత మనం పైథాన్ సింటాక్స్ ఎలా రాయాలి. పైథాన్ సింటాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. అండ్ మనకి వేరియబుల్స్ అంటే ఒక వాల్యూని దేంట్లో స్టోర్ చేస్తారని, వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ అంటే ఎలాంటి డేటా మనం స్టోర్ చేసుకుంటాము, ఆ డేటా ఏంటిది అని, ఆపరేటర్స్ లైక్ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఏంటివి, ఇలా ఆపరేటర్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా రాయాలి. అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్కి వస్తే ఇఫ్, ఎల్స్ అండ్ ఎలిఫ్ అనేది నేర్చుకోవాలి మన పైథాన్ బేసిక్స్లో. అండ్ లూప్స్కి వచ్చేసి ఫర్ లూప్ అండ్ వైల్ లూప్. ఫర్ లూప్ అయితే లిస్ట్ వీటికి యూస్ చేస్తాము, మనకి ఎన్ని ఇటరేషన్స్ ఉన్నాయని తెలిసినప్పుడు ఇది. అండ్ వైల్ అంటే ఎన్ని ఇటరేషన్స్ ఉన్నాయని తెలియదు కాబట్టి అప్పుడు ఇది వైల్ యూస్ చేయాలి. అండ్ ఫంక్షన్స్ నేర్చుకోవాలి. అండ్ మాడ్యూల్స్ కొన్ని ఉన్నాయి, మ్యాథ్ మాడ్యూల్ అండ్ ఇలా అవి నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనము ఒక చిన్న ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి దీని మీద, ఏ సింపుల్ క్యాలిక్యులేటర్ అని. అండ్ యూ కెన్ గో ఫర్ ద డేటా స్ట్రక్చర్ అండ్ లైక్ కలెక్షన్స్ గారు అంటారు వీటిని. మనకి డేటా టైప్స్ లా ఉంటాయి అనమాట. ఇక్కడ మనం లిస్ట్, టపుల్స్, డిక్షనరీస్, సెట్ అండ్ లిస్ట్ కాంప్రహెన్షన్, డిక్షనరీ కాంప్రహెన్షన్ నేర్చుకోవాలన్నమాట. ఇవి నేర్చుకొని ఆల్రెడీ వీటి దగ్గర ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకొని మనము ఒక చిన్న ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి, మీకు ఇంకా ఒక బేసిక్స్ కిందకి అయిపోతుంది. అండ్ కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్కి వచ్చేసేలోపు ఏం టాపిక్స్ నేర్చుకోవాలంటే మీరు స్ట్రింగ్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఎలా చేయాలి, లైక్ బేసిక్ ఫైల్ హ్యాండ్లింగ్, దాని మీద మళ్ళీ ఒక ప్రాజెక్ట్స్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ మనకి అడ్వాన్స్కి వచ్చేలోపు మనం ల్యాండా ఫంక్షన్ అంటే అనానమస్ ఫంక్షన్ అనేది నేమ్ ఉండదు, సింగిల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి రాస్తాం అనమాట. అండ్ మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్ ఇవన్నీ మెథడ్స్ అనమాట. మ్యాప్ అంటే మనకి ఏమన్నా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అన్ని లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేయాలంటే మ్యాప్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ఫిల్టర్కి వచ్చేసి పర్టికులర్ ఎలిమెంట్స్ కావాలన్నప్పుడు, రెడ్యూస్ అంటే రెడ్యూస్ చేయడం, డెకరేటర్స్ అండ్ జనరేటర్స్ ఇవి నేర్చుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని ఒక యూఆర్ఎల్ చిన్న ఒక అప్లికేషన్ బిల్డ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్గా ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేర్చుకోండి. లైక్ ఒక ఎర్రర్, ఏ కోడ్లో ఎర్రర్ వస్తుంది, ఏ పర్టికులర్ లైన్స్లో ఎర్రర్ వస్తుంది, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి మనం, ఇలా మనం నేర్చుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఆ ఎక్సెప్షన్ మీద ఒక ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి కొన్ని ప్రాక్టీస్ చేసుకొని మెయిన్ ఇంకా మనకు రావాల్సింది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. అక్కడ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, క్లాస్ అంటే ఏం లేదు, ఒక బ్లూ ప్రింట్ అంటారు, టెంప్లెట్ అంటారు, కలెక్షన్ ఆఫ్ మెథడ్స్, వేరియబుల్స్ అలా అంటారు. ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏ క్లాస్. ఇలా మనం నేర్చుకోవాలి. ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్, పాలిమార్ఫిజం, ఎన్కాప్సులేషన్, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఒక క్లీన్ స్ట్రక్చర్ ఒక అప్లికేషన్ తయారు చేయండి. లైక్ బ్యాంకింగ్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇలా ఒక అప్లికేషన్ తయారు చేసి. అండ్ మనము ఇక్కడ దాకా నేర్చుకుంటే అయిపోయింది అనమాట. ఇక్కడ దాకా నేర్చుకుంటే ఒక బేసిక్స్ ఆఫ్ పైథాన్ అయిపోయింది. నెక్స్ట్ మనం అడ్వాన్స్లోకి వెళ్ళేది వచ్చేసరికి మనకి కొన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఆ మాడ్యూల్స్ నేర్చుకోవాలి. అండ్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మన ప్యాకేజెస్ ఇవన్నీ ఉంటాయి అనమాట. మనకి పైథాన్ స్టాండర్డ్ ప్యాకేజెస్ చాలా ఉంటాయి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా క్రియేట్ చేయాలి, మన ఓన్గా కానీ ప్యాకేజెస్ క్రియేట్ చేయొచ్చు, అది ఎలా చేయాలి అని చేయాలన్నమాట. ఎలా అంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని మీరు మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ రాసేసి ఆ ఫైల్ని వేరే దగ్గరికి కాల్ చేసుకొని లైక్ ఇంపోర్ట్ చేసుకుంటే మీరు దాని యొక్క మాడ్యూల్ కిందకి వాడుకోవచ్చు అనమాట. అండ్ మీకు వచ్చేసి
మీరు కాస్త డేటా సైన్స్ రిలేటెడ్ ఏఎంఎల్ నేర్చుకోవాలనుకుంటే మీరు నంపైస్, పాండాస్ అండ్ ఇవి నేర్చుకోవాలనమాట. మీరు నార్మల్ బేసిక్స్ ఆఫ్ పైథాన్ అయితే ఇక్కడ దాకా సరిపోతుందనమాట. ప్యాకేజెస్ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అది ఇది. ఊప్స్ కాన్సెప్ట్ దాకా సరిపోయిద్ది ఎనఫ్. అండ్ మీరు నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెబ్ డెవలప్‌మెంట్. అంటే పైథాన్ బ్యాక్ ఎండ్ కిందకి చాలా ఉంటాయనమాట. అవి నేర్చుకోవాలంటే మీకొచ్చేసి ఫ్లాస్క్ అండ్ జాంగో ఉంటది. నా రికమెండేషన్ ఏందంటే జాంగో నేర్చుకోండి. నా రికమెండేషన్ వచ్చేసి జాంగో నేర్చుకోండి. అండ్ వెబ్ ఎలా కనెక్ట్ చేయాలి? అండ్ రౌటింగ్ ఎలా ఉంటది? టెంప్లేట్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఇది జాంగో అనేది ఎంవిటీ ఫాలో అయిద్దనమాట. మోడల్, వ్యూ, టెంప్లేట్ అనే దానికి ఫాలో అవుతుంటది మనకి ఈ స్ట్రక్చర్ అనేది. అండ్ ఒక చిన్న అప్లికేషన్ బిల్డ్ చేయండి. ఇక్కడ దాకా మనకి మాక్సిమం సరిపోయిద్దనమాట. చిన్న అప్లికేషన్ బిల్డ్ చేయండి. మీకు ఫ్రంట్ ఎండ్ కావాలంటే నేను మీకు మన వీడియో ఎండింగ్‌లో నేను లింక్ ఇస్తాను. అక్కడ నుంచి చెక్‌ఔట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మనకొచ్చేసి కొంచెం డేటాబేస్ గురించి నేర్చుకోండి. డేటాబేస్ అంటే మన బ్యాక్ ఎండ్‌ని డేటాబేస్‌కి ఎలా కనెక్ట్ చేయాలి? మైఎస్‌క్యూఎల్ గాని, ఆర్ఎల్స్, పోస్ట్‌గ్రేస్, మాంగోడీబీకి ఎలా కనెక్ట్ చేయాలి? ఎలా వర్క్ చేయాలి మైఎస్‌క్యూఎల్‌తో అని కొంచెం క్రడ్ ఆపరేషన్స్ చేయండి. క్రడ్ అంటే రీడ్, డిలీట్, అప్డేట్ అండ్ క్రియేట్ ఈ ఆపరేషన్స్ చేసి ఒక చిన్న అప్లికేషన్ బిల్డ్ చేస్తే మీకు పైథాన్ ఫుల్ స్టాక్ కిందకి బ్యాక్ ఎండ్ కిందకి అయిపోద్ది అనమాట. మీరు ఫ్రంట్ ఎండ్ కానీ నేర్చుకోవాలనుకుంటే నేను రోడ్ మ్యాప్ నీకు వీడియో ఎండింగ్ ఇస్తాను అనమాట. మీరు అక్కడ చూసి నేర్చుకోవచ్చు. ఇంతవరకు మనకి పైథాన్ ఒక కొంచెం బేసిక్స్ టు అడ్వాన్స్ అనేది అయిపోతుంది అనమాట. ఇంకా ఈ వీడియో అనేది ఇంతే అనమాట. పైథాన్ రోడ్ మ్యాప్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.